సైబర్ నేరాలలో ఇది ఒక విచిత్రమైనటువంటి నేరం. ఏకంగా 77 ఏళ్ల మహిళని 12 కోట్ల రూపాయలు దోచేసినటువంటి సంఘటన. బెంగుళూరుకి చెందినటువంటి లక్ష్మీ శివకుమార్ అనే 77 ఏళ్ల మహిళ టెలికాం శాఖ అధికారుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన పేరుతో ఉన్నటువంటి సిమ్ కార్డును ఉపయోగించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ ఫోన్లో అవతల వాళ్ళు కమాండ్ చేస్తూ మాట్లాడారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అని చెప్పారు. మీ మీద సైబర్ క్రైమ్ రిజిస్టర్ అయింది, మీ సిమ్ కార్డును ఉపయోగించే మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, వెంటనే బ్యాంక్ ఖాతాలు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఇవ్వండి అని చెప్పేసి, లేకపోతే అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అన్నటువంటిది చెప్పారు. నాకేం సంబంధం లేదని ఆవిడ అంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి, అది మీకు సంబంధం ఉందో లేదో మేము తెలుస్తా ఉన్నారు. దాంతో ఆమె ఆ ఇష్యూ అయితే నేను ఎట్లా నమ్మాలి అంటే ఎఫ్ఐఆర్ కాపీని పంపించారు ఆమె పేరుతో. ఈ నకిలీ ఎఫ్ఐఆర్ కాపీ పంపించేటప్పటికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసినట్టుంది దాంతో ఈ అరెస్ట్ వారెంట్ని చూసి ఆవిడ కంగారు పడిపోయింది. దీంతో భయపడిపోయి ఆమె మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది. అందులో ఉన్నటువంటి 12 కోట్ల రూపాయలు, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, జీవితకాలం తను సంపాదించుకున్నటువంటిది, తన ఆస్తులు అమ్ముకున్నటువంటి టోటల్గా 12 కోట్ల రూపాయలు పూర్తిగా డైవర్ట్ చేసేసుకున్నారు. అప్పుడు తెలిసి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడే అసలు లాజిక్ నడుస్తుంది. బ్యాంకుల్లో వాళ్ళతో సంబంధం లేకుండా ఈమె అకౌంట్లో అంత డబ్బు ఉందని వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఈమె పేరు, భర్త పేరు ఇవన్నీ ఎట్లా తెలిసింది అంటే ఖచ్చితంగా ఒకదానికొకటి లింక్ ఉంటుంది. మనం ఆలోచించాల్సింది అదే.